హలో అందరికీ, వెల్కమ్ టు ఖుషి డైరీస్. ఈరోజు మన డైరీలో ఏం నేర్చుకుందాము? యాక్చువల్గా నేను ఈ వీడియో నుంచే స్టార్ట్ చేస్తున్నాను హెల్తీ ఫుడ్ తినడం. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము అంటే పిల్లలకు కట్ చేసిన, హస్బెండ్కి కట్ చేసిన మిగిలిపోయిన ఫ్రూట్స్ అన్నీ నేను కలెక్ట్ చేసుకొని తినబోతున్నాను అనమాట. ఎందుకు వేస్ట్ చేయడం? స్వీట్స్ తిని 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 బాడీలో అంతా బ్లడ్ అంతా పోయిందనమాట. సో ఇప్పుడు ఫ్రెష్గా ఛానల్లో వీడియోతో పాటు నేను కూడా డైట్ ఫాలో అవుతున్నాను అనమాట. నేను స్వీట్స్ వదలడం అంటే చాలా గ్రేట్ అనమాట. అయితే ఇందులో మీకు కొన్ని మంచి మంచి టిప్స్ కూడా షేర్ చేయబోతున్నాను. అయితే ఫస్ట్ నా హెయిర్ మొత్తం హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కొంచెం పోయింది, సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత పోతూనే ఉంది. దాన్ని ఎలా స్టాప్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. అసలు నేను చూసుకున్నంత బాగా హెయిర్ని ఎవరు చూసుకోరు, అయినా పోతుందన్నమాట. అయితే ఫస్ట్ హెయిర్ కోసం కర్డ్ పక్కన పెట్టుకున్నాను. ఇది ఫేస్ కోసం అనమాట. అందులో హనీ, హల్దీ ఇంకా కర్డ్ 3 యాడ్ చేసి మన ఫేస్కి అప్లై చేసుకున్నాను. ఎప్పుడైతే ఫేస్కి అప్లై చేసుకున్నానో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మనకు తెలియదు, కానీ ఆ నమ్మకం అయితే ఉంది. యంగ్ వాళ్ళకి చెప్తున్నాను, ఇవన్నీ మీరు యంగ్గా ఉన్నప్పుడు చేస్తే చాలా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నేను కూడా చేశాను కాబట్టి. హెయిర్కి పెట్టేసుకున్నాను కర్డ్, ఫేస్కి పెట్టేసుకున్నాను మాస్క్, హల్దీ మాస్క్. ఇలా అప్లై చేసేసుకోండి. మొత్తం చూసారా, నా మొత్తం బాడీ ఇది ఫేస్ హెయిర్ అంతా కూల్గా అయిపోతుంది. సో అది పెట్టేసుకొని నా పని అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే టిఫిన్ కోసం నానబెడుతున్నాను. ఒకవేళ స్నాక్స్ కోసం ఏం నానబెట్టకపోతే క్వశ్చన్స్ వస్తాయి మనకు, ఏం చేయట్లేదని. సో మర్చిపోకుండా దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఈ ఇడ్లీ పిండి మిగిలిపోయిందనమాట. లాస్ట్కి నేను ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు పక్కా పునుగులు మాత్రం వేస్తాను. దాని నుంచి ఇంకొక స్నాక్ ఐటెం తయారైపోతుంది కదా. అందుకోసం అందరూ ఎలా ప్రిపేర్ చేస్తారో తెలియదు, కానీ నేను కొంచెం డిఫరెంట్గా ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్, జీరా వేసి దాంతోపాటు టేస్ట్ కోసం కర్డ్ కూడా యాడ్ చేస్తాను అనమాట. ఇందులో మైదా పిండి ఉండడం వల్ల కొంచెం అన్హెల్దీ మాత్రం ఇది. ఇంకా తినేవాళ్ళు ఉంటే మనం ఏం చేయగలం? నేనైతే ఒక్క బ్రేక్ఫాస్ట్ కూడా టచ్ చేయను. నాకు బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఏవి నచ్చవు. అప్పుడప్పుడు ఒక దోశ, అప్పుడప్పుడు 2 పూరీలు అంతే. వాటితో పాటు చట్నీ కర్రీ ఉంటేనే నేను తింటాను, లేకపోతే అస్సలు తినను. కానీ ఇప్పుడు నేను చేసేది ఎంతో చట్నీ చేయబోతున్నాను వీళ్ళ కోసం. సో ఇందులో కర్డ్ వేసినప్పుడు మాత్రమే టేస్ట్ వస్తుంది. సో మైదా పిండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ థిక్నెస్ రావాలి. ఈ థిక్నెస్ వచ్చినప్పుడు మాత్రమే మీరు కర్డ్ యాడ్ చేయాలి, లేకపోతే మొత్తం లూజ్ అయిపోతుంది పిండి. సో నేను ఇప్పుడిప్పుడే ఇప్పుడు వంటలు ఎక్కువగా ట్రై చేస్తున్నాను. పిల్లలకి పెట్టాలి కాబట్టి ఫ్యూచర్లో అడుగుతారు కదా ఇది అది అని. నేనైతే ఏమీ తినలేదు మా ఇంట్లో ఉన్నప్పుడు. సో వీళ్ళకి మాత్రం ప్రిపేర్ చేయాలి, మన వంతు హెల్ప్ చేయాలి కదా. ఎలాగో జాబ్ లేదు, ఏం లేదు, ఇంట్లో ఏం చేస్తుంది అంటే వంట చేస్తుందని కనీసం చెప్పుకోవడానికి మాత్రం ఉంటుంది. సో ఇది ఇలా ప్రిపేర్ చేసుకొని నానబెట్టుకోండి. ఇది నేను పొద్దున్నే కలిపేసాను, ఈవినింగ్ వరకు నానబెట్టేస్తాను. వాళ్ళు వచ్చిన తర్వాత వేసిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట. సో అప్రాక్సిమేట్లీ ఎన్ని గంటలు అంటే 5-6 గంటలు. సో ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రిపేర్ చేసే వరకు ఇది నానబెట్టేసుకుంటున్నాను నేనైతే. ఇందులో కావాలంటే మీరు కొత్తిమీర ఇంకా ఏవైనా డిఫరెంట్ ఐటమ్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను చాలా అని వదిలేసాను, నాకు అంత ఓపిక లేదు ఇది కలపడం. అయినా అన్హెల్దీ ఫుడ్లో ఎంత హెల్దీ ఐటమ్స్ యాడ్ చేస్తే మాత్రం ఏముందిలేండి, లాస్ట్కి తినేది అన్హెల్దీయే కదా. సరే, నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ ఖాళీగా ఉన్నా కదా అని టీవీ చూస్తూ టైం వేస్ట్ చేయకూడదని దానిమ్మ గింజలు ఒలుచుకుంటూ కూర్చున్నాను అనమాట. టీవీ చూడడం అంటేనే టైం వేస్ట్. ఆ టైం వేస్ట్లో మనం ఏదైనా మంచి పని చేసుకోవచ్చు. ఈవినింగ్ అయిపోయింది, మా వాళ్ళు వచ్చేసారు, దానికోసమే పునుగులు వేసి చూపిస్తున్నాను మీకు. సో ఎంత బాగా ఉబ్బాయి చూసారు కదా, మంచిగా సాఫ్ట్గా, బయట క్రంచీగా వస్తుంది, లోపల సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ సిమ్లో పెట్టండి, తర్వాత హై ఫ్లేమ్లో వాటిని కలర్ వచ్చాక ఫ్రై చేయండి. ఇలా వచ్చేస్తుంది మంచిగా. ఈ మధ్య టేస్ట్గా ఉన్నాయని పొగుడుతున్నారు, ఏంటో ఏమైందో మరి. మీరు మాత్రం నా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.